హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ బై లహరి అండ్ జై. ఇప్పుడు మనం ఇక్కడ లోకల్గా సైట్ సీయింగ్కి వెళ్తున్నాము. లేలో లోకల్ సైట్ సీయింగ్ అనమాట. ఇక్కడ నాకు తెలిసి ఇలానే వెళ్ళింటారని అనుకుంటున్నా పైకి. ఓ, ఇసుకేస్తున్నారు. వాళ్ళ కిందికి వెళ్ళారనమాట. ఇవాళ ఏంటంటే యాక్చువల్గా కార్దుంగ్లా న్యూబ్రా వ్యాలీ వెళ్దామని చెప్పి ప్లాన్ అనమాట. ఇవాళ ముందర నైట్ స్టే. కాకపోతే ఏంటంటే మన వకీల్ సాబ్ సురేష్ బ్రో ఉన్నాడు కదా, అతనికి హెల్త్ అప్సెట్ అయ్యి ఫీవర్ వచ్చింది నైట్. ఇంకా నాకు కూడా కొంచెం ఈ హై ఆల్టిట్యూడ్ వల్ల హెడేక్, ఫుల్ హెడేక్ ఉండే మార్నింగ్. అందుకనేసి ఇంకా వెళ్ళలేదు. ఈరోజు హోటల్లోనే స్టే చేసేసి ఇంకా రేపు మార్నింగ్ వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామన్నమాట. రేపు మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోవడమే. స్టార్ట్ అయిపోయేసి అవన్నీ చూసేసుకొని అది ప్లాన్ అనమాట. కాకపోతే ఏంటంటే ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకేం చెప్పొద్దు అనుకుంటున్నా గైస్. ముందే మార్నింగ్ లేవగానే ప్లాన్ వేస్తుంటే ఇవన్నీ ఏదైనా డిసైడ్ అవుతుంటే కావట్లేదు, అసలు డిలే అయిపోతుంది. వాటర్ ఫ్లో ఈ బండి ఉన్న వెయిట్కి ఇట్లా వెయిట్ ఉంటుంది. ఇది మన వాళ్ళు ఏందో ఎంక్వైరీ చేస్తున్నారు. లోకల్లో సైట్ సీయింగ్ అని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చాము. ఏమవుతుందో చూడాలి. ఇందాక మళ్ళీ స్టార్ట్ అయిందిరా శాండ్ స్టోమ్ అనుకున్నాం. శాండ్ స్టోమ్ స్టార్ట్ అయితే ఇంకా బయటకి ఏమి వెళ్తాం. వర్షం అన్న చినుకులు పడుతుంటే వెళ్ళొచ్చు, కానీ శాండ్ స్టోమ్ కష్టం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 4 అడుగులు. ఇది మనకి ఇక్కడ లే మార్కెట్. ఇది లే మార్కెట్ రోడ్ అనమాట. ఇలా కొంచెం లోపలికి వెళ్తే అక్కడంతా మొత్తం అన్ని షాపింగ్ ఇంకా సంబంధించినవన్నీ ఉంటాయి. ఈ ప్యాలెస్కి ఎలా వెళ్తారో తెలియదు మరి. అడగాలి ఇక్కడ ఎవరు. వర్షం పడేలాగే ఉంది, కానీ కాకపోతే ఏంటంటే పడదు వర్షం ఇక్కడ.
చాలా తక్కువ, రేర్గా పడుతూ ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. ఏం చేస్తున్నారు ఏందో. ఇది మార్కెట్ మొత్తము. सर पैलेस कैसे जाना नीचे? हाँ ఏ మరి మొత్తానికి మరి కామెడీ ఉండేలా కొనుక్కున్నావు ఏంది? 10 మంది చూడాలనా? ఈ డీసెంట్గా ఉన్నాయి మొత్తం. చూడండి అసలు లే సిటీ వ్యూ ఇది. ఓవరాల్గా మొత్తం సిటీ వ్యూ అనమాట ఇది. ఇది ప్యాలెస్ అంట. లైటింగ్ సెటప్ అంతా మొత్తం ఇది లే సిటీ వ్యూ. అక్కడ దూరంగా పార్కింగ్ ఉంది మొత్తం. ఆడ ఎందుకు చేస్తున్నారు బ్రో? ఆడ మొత్తం అంతా చూడు. అదే అది చూడు మొత్తం అంతా ఎంత ఫ్లాట్గా ఉంది ఏరియా అక్కడ మొత్తం. స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. దీని కింద ఏం మెన్షన్ అయితే ఏం చేయలేదు. ఇది ఎంట్రన్స్. ఇది యాక్చువల్గా ఎంట్రన్స్ డోరు మొత్తం. ఇది ఏంటో మరి తెలియదు. కాకపోతే బుద్ధ స్టాచ్యూ. ఇది బుద్ధిజంలో ఏదో రాసినట్టున్నారు మొత్తం. అండ్ విండోస్ డోర్స్ ఇవన్నీ. కెమెరాస్ ఫ్లాష్ నాట్ యూజ్ ఇన్ సైడ్. Side plan of Leh Palace and adjoining historical remains, Leh Ladakh. అన్నీ ఎప్పటికో అన్నమాట. ఇవి కొంచెం రీస్టోర్ చేసి ఫోటోలు అన్నీ తీసేసి ఇక్కడ గ్యాలరీలో పెట్టారు. ఇవన్నీ ఓల్డ్ ఫొటోస్. ఇది నార్త్ ఎలివేషన్. సౌత్ ఎలివేషన్ ఇది.
అండ్ ఈస్ట్ ఎలివేషన్ అంటే ఇప్పుడు మనం ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అయ్యామన్నమాట. ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్. ఇది వెస్ట్ ఎలివేషన్. సెక్షన్ A to A, ఇది సెక్షన్ B to B. ఇది ఆల్మోస్ట్ ఇంకా శిథిలావస్థలో ఉన్న ప్యాలెస్ అనుకుంటా ఇది అప్పట్లో. మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి పెట్టారు. ఇది బేస్మెంట్ ప్లానట్ లెవెల్ 0 అంట, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అనుకుంటాను. ఇది బేస్మెంట్ ప్లానట్ లెవెల్ 1 లే ప్యాలెస్. ఇది ఇది సెకండ్ స్టోరీ అండ్ ఇది వచ్చేసి థర్డ్ స్టోరీ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్, సారీ లెవెల్ 2 ప్లాన్ ఇది. అండ్ ఇది లెవెల్ 3 ఫ్లోర్ ప్లాన్, ఇది లెవెల్ 3 ఇది. మొత్తానికి ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. మొత్తానికి ఇది లే ప్యాలెస్ గ్యాలరీ వీడియో అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది డోరు, లేదా అది ఆటో క్లోజ్ అయిపోయింది అది. సొంత డాన్స్ చేస్తున్నాడు ఇక్కడ. టోటల్ సిటీ వ్యూ అనమాట ఇది, లే సిటీ. ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా ఆల్మోస్ట్ ఆల్ కన్స్ట్రక్షన్ అంతా సిమెంట్ కన్స్ట్రక్షన్ కాదు, ఇదంతా మట్టితో కట్టారు. ఇది స్టోన్స్ అండ్ మట్టి యూజ్ చేసి కట్టారు అన్నమాట. రాళ్ళు మట్టి యూజ్ చేసి కట్టారు ఇది మొత్తం కన్స్ట్రక్షన్. మొత్తం అన్ని కొండలే. అక్కడ దూరంగా మాత్రం మంచు ఉంది, అక్కడ ఇక్కడ కానీ లేదు. మిగతా అంతా డ్రై అయిపోయింది. కాకపోతే ఇవన్నీ ఓల్డ్ కాదు, మళ్ళీ చేశారనమాట, రీప్రింట్ చేసి ఇక్కడ పెట్టారు. ఓల్డ్ అయితే కాదు, కన్స్ట్రక్షన్ అయితే ఓల్డ్ కానీ. అండ్ ఇదంతా ఉంది కదా, ఈ వుడెన్ స్ట్రక్చర్, ఇదంతా ఈ వుడ్ స్ట్రక్చర్ అంతా మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇదంతా పాడైపోతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారంట. ఇది పిల్లర్స్ మాత్రం ఓల్డ్. బుద్ధిస్ట్ మానిస్టరీ. ఇది పైన మానిస్టరీ వచ్చేసి దాని పైన ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి కొంచెం. ఇక్కడ వైట్ కలర్లో కన్స్ట్రక్షన్ ఉంటుంది అది. ఈ పెయింటింగ్స్ ఇవన్నీ వచ్చేసి ఓల్డ్ అనమాట. బాగా
కాకపోతే చిన్న చిన్న డ్యామేజెస్ ఉంటే ఈ ఎడ్జెస్లో ఇక్కడంతా డ్యామేజెస్ ఉంటే రెడీ చేశారు మళ్ళీ. అండ్ వాల్స్ కూడా కొన్ని వాల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈ సిమెంట్ వాల్, ఈ కార్నర్ ఇదంతా పడిపోతే మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశారు అన్నమాట. ఈ మొత్తానికి ఇదే అయిపోతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఇలా తయారు చేశారనమాట. ప్రజెంట్ అయితే ఇలా ఉంది. 15th century AD అంట. ఈ వైట్ ఉంది కదా, ఇదంతా వచ్చేసి మళ్ళీ రెడీ చేసి పెట్టారు. డ్యామేజ్ అయిన పిక్చర్ అనమాట. ఇదంతా మళ్ళీ రెడీ చేశారు. ఏరియల్ వ్యూ ఆఫ్ కాంప్లెక్స్. ఇవన్నీ ఓల్డ్ పెయింటింగ్స్. ఇవంతా డోర్స్ ఇవన్నీ మళ్ళీ రెడీ చేశారు. ఇవంతా ఈ పెయింటింగ్స్ అంతా పాడైపోతే ఈ ఏరియాస్ ఉన్నాయి కదా, ఇలాంటి ఏరియాస్ దగ్గర ఇది ప్యాచెస్ వేసి మళ్ళీ లైక్ అలానే రెడీ చేశారనమాట. కాకపోతే ఈ కలర్స్ ఉన్నటువన్నీ ఓల్డే అనమాట. కొంచెం ఓల్డ్ ఉంది, కొంచెం లేటెస్ట్ కూడా ఉంది. ఇది మొత్తం చూడడానికి ఒక డిజైన్ లాగా కనిపించాలని చెప్పేసి కర్రలను అంతా కాల్చి ఇదంతా సెట్ చేశారనమాట. ఇదంతా ఎడ్జెస్ మొత్తం కాల్చేసి కర్రలు కాల్చేసి ఒక బొగ్గులాగా తయారు చేసి ఇది సెట్ చేశారు. ఇది మొత్తం ఈ డిజైనింగ్ అంతా అదే ఉంది. అది వచ్చేసి మానిస్ట్రీ అంట. అది పైన కొండపైన, కింద నుంచి ఇక్కడ నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అంటే మనం ఇంకొక రోడ్ ఉంది కానీ పైకి వెళ్ళడానికి, అది ఎలా వెళ్ళాలనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడికి రావడానికి అందరిని అడుగుతూ వచ్చాము. ఇది మనకి లే ప్యాలెస్ అని కొడుతుంటే డైరెక్ట్ పార్కింగ్ దగ్గరికే చూపిస్తుంది కానీ ఇక్కడికి చూపించట్లేదు. బై వాక్ వచ్చేలాగానే చూపిస్తుంది. ఇది లే ప్యాలెస్ అని కొడుతుంటే అక్కడ రెడ్ కలర్ కార్ ఉంది కదా, ఆ రెడ్ కలర్ కార్ దగ్గర చూపిస్తుంది అన్నమాట లొకేషన్. మీకు అదంతా పార్కింగ్ అనమాట. అది మొత్తం టోటల్ పార్కింగ్. నిన్న ఈ టైంకి మాత్రం శాండ్ స్టార్మ్ విపరీతంగా ఉంది, భయంకరంగా. అసలు ఇక్కడికి వచ్చింటే లే సిటీ మొత్తం అంతా దుమ్ములో ఇసుకలో నిండిపోయింది మొత్తం. చాలా ఇదిగా ఉన్నింది. ఇది లెవెల్ 8. ఎయిట్ ఫ్లోర్స్ ఉంది. ఇది మొత్తం 8 లెవెల్స్. మొత్తం ఆల్మోస్ట్ లే సిటీ అంతా కనిపిస్తుంది. అండ్ అక్కడ దగ్గర దూరంగా ఒకటి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి శాంతి స్తూప. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అది శాంతి స్తూప అన్నమాట. అది శాంతి స్తూప. నెక్స్ట్ అక్కడికే వెళ్దామని అనుకుంటున్నాం.
అక్కడ మొత్తం అంతా సన్ రైజ్ ఉన్నాయి. అక్కడ మొత్తం మీకు స్నో అయితే పైన కనిపిస్తూ ఉంది. అక్కడ 2 days నుంచి చూస్తున్నాము. అంటే నిన్న చూసాము. మొన్న కూడా కొంచెం లైట్గా కనిపించింది ఆంధ్రవేలు వచ్చేటప్పుడు. అక్కడ మాత్రమే స్నో ఉందన్నమాట, ఇంకెక్కడా లేదు. అండ్ మొన్న 2 days బ్యాక్ మన కార్దుంగ్లాలో ఇక్కడ కూడా కొంచెం లైట్గా స్నో పడుతుంది. ఇదంతా ఆ లైన్స్ లాగా ఉన్నాయి కదా, అది స్నో పడుతుంది అని అంటున్నారు ఇక్కడ వీళ్ళు. స్నో పడుతుంటే అలా ఉంటుందంట. ఇక్కడ కూడా డార్క్గా ఉంది, మేఘాలు ఫుల్ డార్క్ ఉన్నాయి, స్కై అంతా డార్క్ అయిపోయింది. చలి మాత్రం గట్టిగానే ఉంది గైస్ కొంచెం. ఇప్పుడే మొత్తం లే ప్యాలెస్ చూసేసాము. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మెల్లగా వర్షం పడుతుంది, ఇక్కడ చినుకులు పడుతున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యాక్సిలరేటర్ రెగ్యులర్గా ఇచ్చేదానికంటే కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. మనకి మూమెంట్ డైరెక్ట్ అలానే ఇచ్చేసామంటే ప్రాబ్లం అదే ఆఫ్ అయిపోతుంది బండి. కిదర్ సే బెంగళూరు, హైదరాబాద్. Oh, nice. Came all to be riding? Yeah. Riding as well, done all this North Punjab. Okay. Amritsar, Chandigarh, Srinagar, Kargil. After that I came. Okay. Did a very treacherous route from near Kumaru. There we had a landslide. Okay. Landslide we had to take the route like this. Okay. Very treacherous route. It's blocked. Then the cops said, okay, bikes take your own risk. Okay. Nice. Thank you. అదే ఆయన ఏజ్ చూడు ఎంత ఉందో, 50-55 ఉంటుంది కావచ్చు. మనిషి అక్కడ నుంచి బెంగళూరు నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిందంట. ఫ్యాషన్ వాళ్ళు ఉంటారు. బండిని కూడా బాగా రెడీ చేసుకున్నాడు మంచిగా. వీళ్ళు ఇక్కడే ఇది చేస్తున్నారు అనమాట, రెడీ చేస్తున్నారు మొత్తం. ఇక్కడే రెడీ చేసి సేల్ చేస్తున్నారు. ఆ ఉలన్వి మొత్తము హ్యాండ్మేడ్. ఇవి వచ్చేసి రుద్రాక్షలు అవి అన్నమాట. మొత్తం సన్నగా మెల్లగా వర్షం పడుతుంది. చిన్న చినుకులు పడుతున్నాయి. అలాగే చలి కూడా ఉంది. చలి, చినుకులు.